పుట్టుకతోనే ఈ లక్షణంతో పుడతాడు. పుట్టుకతోనే ఈ లక్షణంతో పుడతాడు. మరణించేటప్పుడు కూడా ఇదే లక్షణంతో మరణిస్తాడు. మరణించేటప్పుడు కూడా ఇదే లక్షణంతో మరణిస్తాడు. అదే మరుపు. అదే మరుపు. మరిచిపోయే అలవాటు మనందరిది. మానవుడిగా పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే అన్నీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు కదా. అన్నీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. బాల్యంలో ఒక మాట చెప్తారు, నాకు ఊహ వచ్చేదాకా ఏమీ గుర్తు లేదు అని అంటారు కదా. మనం కూడా చాలాసార్లు ఈ మాటనే ఉంటాం. ఇప్పుడు మీ సాక్ష్యం అడిగాను అనుకోండి, మీరు పుట్టిన 2వ సంవత్సరంలో ఏం చేశారో సాక్ష్యం ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఎవరైనా భూమి మీద చెప్పగలరా వారి తల్లిదండ్రుల సహాయం లేకుండా? మీకు అర్థమైంది కదా. మనం పుట్టినప్పుడు మనకేమీ జ్ఞాపకం ఉండదు. మనం పెరుగుతున్న ఈ ప్రయాణంలో కొంత తరుణం వచ్చే వరకు మనం చేసిన పనులు ఏమీ గుర్తుండవు, మనకేమీ గుర్తుండవు కదా. ఊహ వచ్చే వరకు చాలా మట్టుకు మనకి గుర్తుండవు. 1, 2 సందర్భాలు గుర్తుండే అవకాశం ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. 1, 2 అన్నేళ్ల ప్రయాణంలో. ఇప్పుడు మనకు అటు ఇటుగా యావరేజ్గా ఒక 30 ఏళ్ళు మనందరికీ వేసుకున్నా సరే, ఎన్ని రోజులు మీకు గుర్తున్నాయి? ఎన్ని సందర్భాలు గుర్తున్నాయి? ఎన్ని పరిస్థితులు గుర్తున్నాయి? నిన్న ఏం చేశారో రోజంతటి మీకు వివరించగలరా అంటే బహుశా మీరు వివరించగలరేమో. మొన్న ఏం చేశారంటే అటు ఇటుగా వివరించగలరేమో. అంతకుముందు ఏం చేశాము అని అంటే మనకు జ్ఞాపకం రాదు. రోజులు గడిచే కొద్దీ మనం చేసిన పనులు మనం మరిచిపోతాం. ఎందుకంటే రేపు ఏం చేయాలి అనేది ఫోన్లో పెట్టుకునేదాకా మనకు గుర్తుండదు కదా. రేపు వచ్చిందనుకోండి, ఈరోజు ఫోన్లో